గేట్లోకి ఎంటర్ అయింది ఒకటే, చర్చ్ లోపల వచ్చి ముందు కూర్చుంది ఒకటేనండి. మనం కూడా గేట్లోకి ఎంటర్ అవుతాం, కానీ అంతర్పురంలోకి రావట్లే. ప్రత్యక్ష గుడారంలో వెలుపల గంగాలం ఉంది, క్లీన్ చేసుకుంటారు. అక్కడ అవుటర్ కోర్ట్ నుంచి ఇన్నర్ కోర్టుకు వస్తారు. ఇన్నర్ కోర్టులో పరిశుద్ధ స్థలం ఉంది. పరిశుద్ధ స్థలం దాటిన తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉంది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలం మధ్యలో ఏముంది? తెర ఉంది. ఆ తెరని కలర్స్ యేసుప్రభు ఏం చేశాడు? చింపి పారేశాడు, ధారాళమైన ప్రవేశం ఇచ్చాడు. ఎస్ ఆర్ నో? మనమేమో గంగాలం దగ్గర కూర్చుంటాం. ఎక్కడ? వెలుపల గంగాలం. వెలుపల గంగాలము అతి పరిశుద్ధం రెండు ఒకటి కాదు. ప్రత్యక్ష గుడారమే ఉండొచ్చు, కానీ నిబంధన మందసం ఉన్న స్థలము వేరు, గంగాలం ఉన్న స్థలము వేరు. ఈ రోజు మనం వెలుపల ప్రాంగణం ఎక్కడ రావాలి? అంతర్పురంలోకి రావాలి. 104 సామ్, కృతజ్ఞతార్పణలు చెల్లించు, ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఎక్కడి నుంచి ఎక్కడ రావాలండి? వెలుపల ప్రాంగణం నుంచి ఎక్కడ రావాలి? ఆవరణలకు రావాలి. ఈరోజు విషయం ఏంటంటే, మనం చాలాసార్లు ఆత్మీయ జీవితంలో క్రైస్తవ్యం ఈరోజు వెలుపల ప్రాంగణం దగ్గర ఆగిపోయింది. కారణం ఏం తెలుసా? కారణం ఏంటంటే, నువ్వు క్రీస్తు క్షమాపణ ఇంకా నువ్వు అర్థం చేసుకోలే, కృపను ఇంకా నువ్వు అర్థం చేసుకోలే, కల్వరి శిలువను ఇంకా నువ్వు అర్థం చేసుకోలే. దేవుడు తిరిగి భయపడకు మనకు దాస్యపు ఆత్మను ఇవ్వలేదు, కానీ ఏం ఆత్మ ఇచ్చాడు? దత్త పుత్ర ఆత్మ.